హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. అందుకే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసా అంటున్న రానా అసలు ఎందుకు తిరిగి ఇచ్చేశారు? వన్స్ బాహుబలి తర్వాత బల్లాల దేవా అనే క్యారెక్టర్ దేశవ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చింది రానాకి. ఇప్పుడు చేసే మూవీస్కి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. అన్న నమస్తే అన్న. అసలు రానా గారు ఎందుకు అడ్వాన్స్లో తిరిగి ఇచ్చేస్తున్నారు మూవీ చేయకుండా అనే విషయం పైన మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక మంచి యాక్టర్, ఒక మంచి హీరో, ఒక మంచి విలన్, ఇక యాక్టర్ అంటే అన్నీ వేసుకుందాంలే, ఒక మంచి నిర్మాత, ఒక మంచి హ్యూమన్ ఇండస్ట్రీలో ఇట్లాంటి సద్గుణాలన్నిటి గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ వరుసలో ఉండే వాళ్ళలో రానా ఖచ్చితంగా ఉంటాడు. అవుట్ అండ్ అవుట్, డౌన్ టు ఎర్త్. చిన్న చిన్న సినిమా వాళ్ళకి ఆయనకు నచ్చితే చేయూతనిచ్చి వాళ్ళకి ప్రమోట్ చేసి నిలబెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. వేరే వేరే సినిమాలు ఆయనకు సంబంధం లేని సినిమా వాళ్ళైనా సరే మార్కెటింగ్ విషయంలో ఇబ్బంది పడుతుంటే వెళ్ళి సలహాలు ఇచ్చినవి ఉన్నాయి. తోటి స్నేహితులకి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ పంచడంలో కానీ వాట్ ఎవర్ ఏ అంశంలో తీసుకున్నా ది పర్ఫెక్ట్ హ్యూమన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే రానా పేరు చెప్పుకోవచ్చు. అవుట్ అండ్ అవుట్. మేల్స్లో ఫీమేల్స్లో ఎవరన్నా అంటే నిజంగా చెప్పాలంటే మంచు లక్ష్మి చాలామందికి తెలీదు, చాలా రేర్ క్యారెక్టర్ ఆవిడది కూడా, అందరికీ హెల్ప్ చేస్తుంది, చాలామందికి తెలీదు. సరే వాట్ ఎవర్, ఇక రానా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రానాతో పని చేయడం నిజంగా పని చేసే వాళ్ళ అదృష్టం. రానా కంటే కూడా అడ్వాన్స్లు ఇచ్చేస్తారు రానా కాబట్టి. 2029, 2034 వరకు అడ్వాన్స్లు ఇస్తావు. అందరు హీరోలకు ఇచ్చినట్టే ఈయనకి ఇస్తావు. అందరు హీరోలు ఏం చేస్తారంటే నీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తర్వాత నీ షూట్ టైంకి నువ్వు అనుకున్నట్టు కాకుండా ఇంకో రకంగా అవుతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ లావు ఉన్నోడు సన్నం అవ్వడమో, సన్నంగా ఉన్నోడు లావు అవ్వడమో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకోకుండా మధ్యలో రాజకీయాలకు వెళ్ళి పాపం అన్నీ తిరిగి నల్లబడ్డం, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారయ్యి వస్తారు. నీ సినిమా డేట్లు ఇచ్చా కూడా ఖచ్చితంగా నువ్వు ఎలా వస్తే అలాగే అతనితో సినిమా గబగబా కంప్లీట్ చేసేసి ఏదో రిలీజ్ చేసుకుంటావు. తర్వాత పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ వస్తాయి. అదేంటి మీ హీరోకి ఏమైంది, ఒకప్పుడు అలా ఉండి ఇలా ఉండి, అసలు డైలాగుల్లో ఇది లేదు, యాక్టింగ్లో ఇది లేదు, ఫేస్లో తగ్గింది, అన్నీ తగ్గిపోయాయి, అసలు చూస్తే మాకే భయం వేసింది, అలా ఎలా పెట్టారని చెప్పి కామెంట్లు వస్తాయి. బట్ నువ్వు ఇచ్చిన అడ్వాన్సే, ఆయన రేటే, ఆయనది ఇదే. అండ్ ఇంకొకటి, నువ్వు 2036కి అడ్వాన్స్ ఇచ్చావు ఫర్ ఎగ్జాంపుల్. 2026 నుంచి 35 వరకు అన్ని ఫ్లాప్లే. అసలు అదేంటి, ఆయన ఎదురు డబ్బు ఇచ్చినా కూడా సినిమా తీసే వాళ్ళు ఉండరు. అయినా సరే 2036కి నువ్వు ఎంతో సినిమా తీయాల్సిందే. బికాజ్ అడ్వాన్స్లు ఎవరు వెనక్కి ఇవ్వరు కాబట్టి. ఒకసారి తీసుకుంటే నువ్వే వదులుకునేపా, నేను చెప్పా ఒకసారి ఉంచుకో నువ్వే అని చెప్పి వదిలేయాలి. రానా ఎట్లాంటి మనిషి అంటే ద పర్ఫెక్ట్ హ్యూమన్ అని ఎందుకు అన్నాను అంటే, అవును కదా నేను ఇప్పుడు ఒకసారి సడన్గా నీ డేట్కి నాకేదో అయ్యింది ఒంటికి, ఆ కథకు తగ్గట్టుగా నేను పర్ఫామ్ చేయలేను, సెట్ అవ్వను, ఎందుకు పాపం మా నిర్మాతగా డబ్బేదో ఇచ్చేస్తే ఇంకొకరిని ఎత్తుక్కుంటాడుగా. అవును, ఆ ఇంకొకరిని ఎత్తుక్కున్నప్పుడు పొరపాటున కథ నిజంగా బాగుండి మంచిగా తీయగలిగితే హిట్ అయితే ఇంకో హీరో తెలుగు పరిచయం అవుతాడుగా, ఇంకో యాక్టర్ వస్తాడు. అవునవును, అట్లాంటి మైండ్ సెట్ అనమాట రానాకి. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అంటే ఇంకా ఎక్కువే. సో సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు ఈ అంశం. ఒక నిర్మాత ఏంటి, చాలామంది రానాని పెట్టి ఇట్లా తీయాలి అట్లా తీయాలి అదని ఇన్ని సినిమాలు ప్లాన్ చేసిన వాళ్ళందరికీ ఆ టైంకి నాలో ఫిట్నెస్ కొంచెం ఇలా ఉంది, వీళ్ళకి నేను న్యాయం చేయలేను. నేను న్యాయం చేయనప్పుడు నేనే తప్పుకుంటే వాళ్ళ అడ్వాన్స్ ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకో హీరోని పెట్టుకుంటాడు. ఒడ్డు పొడుగు కొంచెం నాలాంటోడే వచ్చాడు అనుకో ఇండస్ట్రీకి, ఇంకో రానా పరిచయం అవుతాడు. దట్స్ ఆల్. ఎందుకు లైక్ ఎట్లా ఎందుకు ఇచ్చేస్తున్నట్టు అన్న? ఇందుకే నేను సెట్ అవునప్పుడు ఎందుకు ఇండస్ట్రీకి ఇంకోటి పరిచయం అవుతాడు, ఆ ప్రొడ్యూసర్ బాగుపడతాడు, డైరెక్టర్ బాగుపడతాడు, ఇంకో కొత్తవాడు వచ్చి వాడు సెటిల్ అవుతాడు. అంతే మైండ్ సెట్, అంత మించి ఏమీ లేదు. అమ్మో నా చెక్కు నేను రిటర్న్ ఇయ్యను, నువ్వు ఎట్లయితే ఇచ్చినప్పుడు అన్నీ చూసుకొని ఇవ్వాలి కదా, ఈ మెంటాలిటీ కాదు. కాబట్టి ఇచ్చేసాడు.
ఇప్పుడు అంటే స్టోరీ డిజైన్, ఇప్పుడు నేను ఒక హీరోని అనుకుంటే డైరెక్టర్స్, ఇప్పుడు మీరు ఒక హీరో అనుకోండి, నాకు విజ్ఞాన్ గారి పైన స్టోరీ ఎట్లా రాయాలి అనుకుంటే మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి స్టోరీ రాసుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ నేను రిటర్న్ ఇచ్చేస్తే, అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేస్తే ఆ స్టోరీలో మళ్ళీ మార్పులు చేర్పులు జరగాలి కదా. జరుగుతాయి, ఆ హీరో తగ్గట్టు తీసుకుంటారు. చాలామంది షాడిస్టులు ఉంటారమ్మా హీరోలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెద్ద హీరో అనుకొని చెప్పి నేను నీకు అడ్వాన్స్ ఇచ్చేసా, నువ్వేం చేసావు మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళిపోయావు. నా అడ్వాన్స్ తీసుకుని నాకు ఇవ్వట్లా రిటర్న్, యాడే చేసుకుంటాడులే సినిమాని, అంత బలుపు నీకు. రాజకీయాలకు వెళ్ళిపోయి ఎండనక వాననక తిరిగి మొత్తం ఒక రకంగా తయారయ్యి లాస్ట్ పాదయాత్రలు చేసావు, లేకపోతే ఇంకేమన్నా చేసావు, బహిరంగ సభలు పెట్టావు, మొత్తం మాడి మసైపోయి బాడీ ఫిట్నెస్ అంతా పోయి అంటే ఏంటో ఒక రకంగా తయారయ్యి వస్తావు. తర్వాత ఆ కథకి నువ్వు అసలు సెట్టే అవ్వవు. నిన్ను దిద్దడానికి ఓ రోజు కావాలి, మళ్ళీ నీతో షూట్ చేయడానికి ఓ రోజు కావాలి. సరే మొత్తానికి వచ్చావు కదా, నిన్ను దిద్ది సార్ ఇంకా రేపు షూట్కి వెళ్దాం, పర్వాలేదు కొంచెం నలుపంతా పోయింది, ఇదంతా సెట్ చేసాం హెయిర్, రేపు నేను మళ్ళీ బిజీ, నెక్స్ట్ వీక్ పెట్టుకోమని మళ్ళీ అట్లే వస్తావు నువ్వు. అంటే డేట్స్ దొరకక మళ్ళీ అట్లే వస్తావు, అయిపోయి మళ్ళీ అట్లా వచ్చేసరికి నీతో సినిమా చేసుకోలేక, తీసుకోలేక, చావలేక, బతకలేక, కక్కలేక, మింగలేక, ఇక ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎట్లా పడితే అట్లా తీసేసి ఫ్లాప్ అయిన డైరెక్టర్లు, ఏడ్చి తల బాదుకున్న ప్రొడ్యూసర్లు కూడా చాలామంది ఉన్నారు. వాట్ ఎవర్. సో అట్లా చేయొద్దు. అట్లాంటి హీరోలు ఎవరైనా ఉంటే ఈయనను చూసి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి వయసు అయిపోతుందని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మన రవితేజ అంటారు, తెలుసు, అయినా సరే ఆ సినిమా కోసం కష్టపడి మంచిగా అవ్వడానికి ట్రై చేసి వస్తారు. కానీ ఎంత బక్క చిక్కినా ఏం చేసినా కొంచెం అన్ఫిట్గా ఉన్నాను రవితేజ అన్నా కూడా లేదండి, మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే చేద్దాం షూట్ అని వచ్చే నిర్మాతలు కూడా ఉంటారు. ఎందుకంటే రవితేజ కూడా డౌన్ టు ఎర్త్. సో ఇట్లా కొంతమంది మంచి మంచి హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో, లేకపోలేదు. బట్ నాకు ఈ ఆర్టికల్ చదివాక రానా ది పర్ఫెక్ట్, ఎట్లా చెప్పాలి, రీసెంట్ సినిమా ఏం చేశాడు, ఏమీ లేవు. అంటే ఈయన సెంట్రిక్గా సినిమా, వేరే వేరే సినిమాలలో క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాడు, కానీ ఇతని సెంట్రిక్ సినిమా అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. సో మళ్ళీ రానాని ఇప్పుడు బల్లాల దేవైనా ఒక యాంటీ లుక్కే కదా, అది కూడా ఎంత కాదని అక్కడ బాహుబలే హీరో, ఇతనే విలన్, లాస్ట్కి మట్టు పెట్టడం. సో రానాని పూర్తిగా ఎలివేట్ చేసిన సినిమా అప్పుడు నా ఇష్టం ఉన్నాయి, కొన్ని సరిగా ఆడినా ఆడకపోయినా, నేను నా రాక్షసి, వాట్ ఎవర్. అట్లా ఒక రానా సెంట్రిక్ ఒక మంచి సినిమా వచ్చి అది కూడా ఒక పెద్ద పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళి హిట్ కొట్టాలన్న ఇది ఆయనకు కూడా ఉంటుంది లోపల. ఇప్పుడు ఆయన ఎంచుకున్న కథల్లోనూ కూడా ఏదో స్క్రిప్ట్ నచ్చి అన్నీ సైన్ చేసి ఉంటాడు. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ ఇదేంటి సెల్ఫిష్నెస్ లేదు, అది నేనే చేయాలి ఖచ్చితంగా, ఆయన బాగున్నప్పుడు ఆడే వస్తాడులే ప్రొడ్యూసర్, ఆగుతాడులే డైరెక్టర్, అవేం లేకుండా వద్దు, నా వల్ల ఒక టైం వేస్ట్ అవ్వద్దు, నా వల్ల ఒక స్టోరీ డిస్టర్బ్ అవ్వకూడదు, అది నేనే తీయాలనుకోండి నా మూర్ఖత్వం. ఎందుకంటే నేను ఒకవేళ సాటిస్ఫై చేయకపోతే, ఆయనకు నచ్చినట్టు తీయకపోతే ఆయన కూడా అడ్జస్ట్ అవ్వద్దు. అయ్యో అంటే నన్ను అడగలేక నేను డేట్, ఇప్పుడు రానగారిని అడగలేని కూడా ఉంటారు, ఇంకో టేక్ ఇవ్వండి అనలేక సర్లే అని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. రేపటి రోజు ఈయనకే వస్తాయి విమర్శలు, సరిగ్గా చేయలేదు అని. ఇవన్నీ అక్కర్లేకుండా ఎందుకు, బెటర్ టు షిఫ్ట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు బాహుబలిలో బల్లాల దేవా అనే క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్, ఎంత హీరోయిస్టిక్గా చూపెట్టినా నెగిటివ్ క్యారెక్టరే, విలనిస్టిక్ క్యారెక్టరే. దాని తర్వాత రానా నాయుడు చూశారు, రానా నాయుడులో కూడా కొంచెం నెగిటివ్గానే పోర్ట్రే అయినట్టు అనిపించింది. ఈ మూవీస్ వల్ల అతనికి హీరోయిస్టిక్ ఛాన్స్ రావట్లేవంటారా? లైక్ చిచ్చి అట్లేం లేదు. ఈ మధ్య కాలంలో హీరో విలన్ అంటే ఎవరూ లేరు. ఈ సినిమాలో విలనే, నెక్స్ట్ సినిమాలో హీరో, నెక్స్ట్ సినిమాలో హీరోనే, ఆ తర్వాత విలన్. అసలు ఇప్పుడు ఉన్న ప్రజెంట్లో అందరు ఆర్టిస్టులనే చూస్తున్నారు. ఇప్పుడు జగపతి బాబు ఉన్నాడు, కొన్ని సినిమాలో సాత్వికంగా ఉన్నాడు, కొన్ని సినిమాల్లో విలనీగా ఉన్నాడు, రెండూ యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రకాష్ రాజ్ ఉన్నాడు, కొన్ని సినిమాలో సాత్విక, ఇప్పుడు సీతం వాకిట్లలో ప్రకాష్ రాజ్ ఎలా ఉంటాడు, పూర్తి విలన్గా ఉన్న ప్రకాష్ రాజ్ సినిమాలు ఎన్ని చూడలేను అందులో ఎలా ఉన్నాడు, కానీ రెండూ యాక్సెప్ట్ చేస్తున్నాం అంతే. అట్లా ఏం లేదు, నటుడిగా మనం ఫుల్గా తీసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే రానాకి ఈ క్యారెక్టర్లు ఒకప్పుడు ఉండేవి, అదేంటిది వదిన పాత్రలు వేసి అన్ని వదినలే, తల్లి పాత్రలు అన్ని తల్లే, అన్నేస్తే అన్ని అన్నే, ఫ్రెండ్ వేస్తే అన్ని ఫ్రెండే ఒకప్పుడు.
ఇప్పుడు అట్లా లేవు, ప్రతి నటుడిలోనూ ఏదో ఒకటి చూస్తున్నారు. అట్లా ఆ ప్రాబ్లం అయితే లేదు. దానికని చెప్పేసి రానా రిటర్న్ అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాడు. అండ్ సంథింగ్ ఏదో ప్రోటీన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చాయనేది కూడా పోర్ట్రే అవుతుంది, అది ఎంతవరకు నిజమన్నా రానాకి? వన్ సెకండ్, బయట ఏమి దొరికినా ఎంత మంచివైనా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యూటిఫుల్ జ్యూస్ ఒంటికి చాలా మంచిది, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి దాంట్లో. నీకు పడవచ్చు, నాకు పడకపోవచ్చు. అందరి హ్యూమన్ ఒకలా ఉండాలని లేదు కదా. అది మాయరోగమా, ఇంత మంచి జ్యూస్ కూడా తాగవా, నీకు పడలేదా ఎదురు అంటారే కానీ అదే ఉండదు. ఇప్పుడు వీళ్ళైనా సెలబ్రిటీస్ అయినా వాళ్ళు ఫిట్నెస్ కోసం తీసుకునే సప్లిమెంట్స్ అయినా ఇంకేమైనా మేక్ ఓవర్స్ అయినా వాటెవర్, కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు. వాటి వల్ల కొంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు ఫేషియల్ సర్జరీసే చాలామందికి పడ్డాయి, చాలామందికి పడలా. దాంట్లో చెడి డిఫరెంట్గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. హెయిర్ అయినా అంతే, వాట్ ఎవర్ అయినా అంతే. అది ఒకరి దాంట్లో ఏం లేదులే. అంటే మనం చూస్ చేసుకునే డాక్టర్స్ పర్ఫెక్టే, మనం వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ పర్ఫెక్టే. మన స్కిన్కి ఆ రోజు అది సపోర్ట్ చేసిందా లేదా మనకు తెలియదు. దాన్ని ఎవరేమనలేం. అంటే అది వార్త నిజమే అంటారా, లేకపోతే అది నాకు తెలియదు నిజమో కాదో వాట్ ఎవర్. బట్ ఇన్ కేస్ నేను అడిగా కూడా చెప్తున్నా, సమ్ టైమ్స్ అంతా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అంటే, ఈరోజు నీకు స్కిన్ ట్రీట్మెంట్, నైట్ నువ్వు రాంగ్ కాంబినేషన్లో కర్డ్ తిన్నావు, కర్డ్ విత్ ఆనియన్ ఆర్ సమ్ అదర్ కాంబినేషన్, అది నీ స్కిన్లో ఇంకా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు తీసుకోబోయే ట్రీట్మెంట్కి నిన్న రాత్రి నువ్వు తిన్న ఫుడ్ కలిసి ఇంకేదో తయారవుతుంది. అదే నిన్న రాత్రి నువ్వు ఓన్లీ విటమిన్ సి జ్యూస్ తాగి పడుకున్నావు అనుకో, నెక్స్ట్ డే నీ స్కిన్లో ఇంకోలా ఉంటుంది ఈ ట్రీట్మెంట్కి. అదే నిన్న రాత్రి నువ్వు జస్ట్ ఏదో నార్మల్గా ఇంత పప్పు ఏదో ఆవకాయ ఏదో తిన్నావు అనుకో, నెక్స్ట్ డే నీ ఇది ఉంటుంది. అంటే డైలీ నువ్వు తినే తిండి పట్ల, నీ ఆహార అలవాట్ల పట్ల, నువ్వు తీసుకునే మందుల పట్ల కూడా నీ బాడీ, నీ స్కిన్, నీ హెయిర్ అనేది మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటుంది. చెప్పలేము నీకు పడుద్ది అంటే నీకు పడుద్ది, కానీ ఈ రోజు పడుద్దా ఈ పూట పడుద్దా అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా కొంతమందికి కొన్నిసార్లు ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇబ్బందులు తప్పవు. మరి ఈయనకి ఏమైందో నాకైతే తెలియదు, బట్ రెగ్యులర్గా చేసే వాళ్ళలో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.